హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. పూలమాలల బండిని దొంగతనం చేసిన గుణ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పూలమాలలన్నిటినీ మనోజ్, బాలులు కలిసి పెట్టెల్లో సర్దుతారు. అలా మరుసటి రోజు ఒక బండిని పిలిపించి అందులోకి ఆ పెట్టెలన్నిటినీ సర్దేస్తారు. అలా మీనా, బాలులు ఇద్దరు కలిసి ఆ బండిని సామూహిక వివాహాలు జరిగే చోటికి పంపిస్తారు. అలా అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ బండిని గుణ వాళ్ళ మనుషులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలా గుణ మనుషులు గుణకి కాల్ చేసి అన్న బండి వెళ్తూ ఉంది అని చెప్తారు. అప్పుడు గుణ, నేను చెప్పింది చెప్పినట్టుగా చేయండి, ఎవరికి కూడా ఏ మాత్రం కూడా అనుమానం రాకూడదు, ఆ పూలమాలలు ఆ పెళ్ళిళ్ళు జరిగే చోటకి అస్సలు చేరకూడదు అని అంటాడు. అప్పుడు వాళ్ళు అలాగే అన్నా, నువ్వు చెప్పినట్టుగానే ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా ఈ బండిని కొట్టేస్తాము అని అంటాడు. అలా కాల్ కట్ చేసిన తర్వాత రేయ్ పద అని వీళ్ళు ఆ ఆటో ముందుకు వెళ్ళి కావాలని బండి ఆపి అన్న టైర్ పంచర్ అయింది అని అంటారు. అప్పుడు డ్రైవర్ ఆ ఆటో దిగి టైర్ నిజంగానే పంచర్ అయ్యిందో లేదో చూసుకుంటూ ఉంటారు. ఈలోగా గుణ మనిషి ఆ ఆటోని ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ అలా ఆ బండిని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్ వెంటనే బాలుకి కాల్ చేసి అన్న, ఇలా ఒక ఇద్దరు మనుషులు వచ్చి పూలమాలల ఆటోని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయారన్నా, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు బాలు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరో వచ్చి బండిని దొంగతనం చేయడం ఏంటి అని అంటాడు. అప్పుడు ఆ ఆటో డ్రైవర్, ఏమో అన్నా, బండి టైర్ పంచర్ అయింది అని చెప్పారు, నేను ఆటో దిగి చెక్ చేస్తూ ఉంటే బండిని వేసుకెళ్ళిపోయారన్నా అని అంటాడు. ఆ మాట వినగానే బాలు ఆశ్చర్యపోతాడు. సరే నేను చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు మీనా, ఏమైందండి, ఎందుకంత కంగారు పడుతున్నారు అని అంటుంది. అప్పుడు బాలు జరిగిందంతా మీనాతో చెప్తాడు. అప్పుడు మీనా, అయ్యో ఇప్పుడు ఎలా అండి అని అంటుంది. అప్పుడు బాలు, నేను ఎలాగైనా ఆ బండిని ఎవరు తీసుకెళ్ళిపోయారో వెతికి పట్టుకొని తీరుతాను, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆర్డర్ని ఖచ్చితంగా డెలివరీ ఇచ్చి తీరాలి, లేకపోతే ఆ పొలిటీషియన్ అస్సలు ఊరుకోడు, ఆర్డర్ తీసుకునే ముందే మరీ చెప్పాడు, ఆర్డర్ ఇవ్వకుండా ఏదన్నా తేడా చేస్తే మాత్రం ప్రాణాలు తీసేస్తాను అని అంటాడు. అప్పుడు మీనా, ఏవండి జాగ్రత్త అండి, పూలమాలల దండలని ఎవరు దొంగతనం చేశారో ముందు వాళ్ళని పట్టుకొని తీరండి అని అంటుంది. అప్పుడు బాలు, అలాగే మీనా అని హడావిడిగా వెళ్తాడు. ఈలోగా పొలిటీషియన్ బాలు వాళ్ళ ఫ్రెండ్ని నిలదీసి అడుగుతూ ఉంటాడు. రేయ్, ముహూర్తానికి ఇంకా కొద్ది సమయమే ఉంది, ఇంకా పూలమాలలు రాలేదేంట్రా అని చాలా కోపంగా ఉంటాడు. అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్, ఉండన్నా ఇప్పుడే వాడికి కాల్ చేసి అడుగుతాను అని అంటాడు. అప్పుడు అతను బాలుకి కాల్ చేస్తాడు. అలా, రేయ్ పూలమాలలు ఇంకా రాలేదేంట్రా, అన్న చాలా కోపంగా ఉన్నాడు, వెంటనే పూలమాలల్ని పంపించురా అని అంటాడు. అప్పుడు బాలు, అది కాదురా, చిన్న ప్రాబ్లం వచ్చింది అని అంటాడు. అప్పుడు బాలు వాళ్ళ ఫ్రెండ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, చిన్న ప్రాబ్లం ఏంటి అని అంటాడు. అప్పుడు ఆ మాట విని ఆ పొలిటీషియన్ ఆ మొబైల్ని తీసుకొని, ఏంటి ప్రాబ్లమా, ముహూర్తం సమయం దగ్గర పడుతూ ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోనూ పూలమాలలు ఇంకొంచెం సేపట్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే మీ ఇద్దరు ప్రాణాలతో ఉండరు అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.